2016, 17, 18 మధ్యలో వారి హయాంలో జరిగినటువంటివి 1739 MOUs 3 సంవత్సరాలు కలిపి. సరే, అన్నింటి జోలికి అవసరం లేదు, ఎన్ని వచ్చాయి ఎన్ని రాలేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఇందులో ఉదాహరణకు ఒకటి రెండు మీకు ఏంటంటే MOU చేసుకున్నారనేటువంటిది మీకు చెప్తాను అధ్యక్ష. ఈ కంపెనీ పేరు చెప్పను అధ్యక్ష. ఇది గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి MOU. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడతాం. దేని గురించి తెలుసు అధ్యక్ష? MOU బొబ్బట్ల గురించి చేసుకున్న MOU. ఇది నేనేదో కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంటాడు కదా అధ్యక్ష, డాష్ బోర్డ్లో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్లో తీసింది. ఆ డాష్ బోర్డ్లో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి MOU. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక MOU. ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలు అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక MOU. ఇంకా అవన్నీ ఎందుకులేండి మళ్ళీ అంత డీటెయిల్గానే. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక MOU. ఇటువంటి MOUలు అధ్యక్ష వారు చేసుకున్నట్టు. సో ఇవన్నీ ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి, రానటువంటి దాన్ని వస్తున్నట్టుగా చూపించి, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏదో రకంగా మనం రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, ఆయన ఏ రకంగా ఇదైపోయారు.